పాల్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు మెదక్కుంట. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 5వ రోజున సంపూర్ణంగా మారు మనసు పొంది తిరుగుతా అనే స్టోరీ ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. సౌలు దేవుని హింసిస్తున్నప్పుడు దేవుడు సౌలుని అడిగాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావని దేవుడు అతన్ని అడిగినప్పుడు అతను అన్నాడు, అతని మీద సూర్యకాంతి పడడం వల్ల ఆయన మాట్లాడలేకపోయాడు మరియు ఆయన కళ్ళ చూపు కూడా పోయింది. అయితే నేను ఒక వాక్యం ద్వారా కూడా నేను ఒక విషయాన్ని నేర్చుకున్నాను. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మిమ్మల్ని పొందలేకపోతున్నారు. ఈ వాక్యం నన్ను ఇంకా చాలా ఇన్స్పైర్ చేసింది. అంటే ఇప్పుడు మనము పాపము చేశాము, దేవుడు మన పాపాన్ని మనలో నుంచి తీసివేయడానికి భూలోకంలోనికి దరిద్రములాగా వచ్చాడు. కానీ మనము దేవుడు చెప్పిన మాట వినలేదు. అందువలన దేవుడు అనుగ్రహించి మనం పొందలేకపోతున్నాము. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మీ పేరు చెప్పక్కడ? పేరు? నా పేరు జాన్ పాల్. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుండి వచ్చావు? మెదక్కుంట. మెదక్కుంట ఏం చేస్తా ఉంటావు? ఎవరు కొడుకు? ఇది ప్రభాకర్ పాల్. ఎవరు ప్రభాకర్ పాల్ అంటే? ఇది గాడ్ సర్వెంట్. చెప్పురా నాయనా.